ధర్మశాల వేదికగా లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో పీబీకేఎస్ టీం ఒక అదిరిపై విక్టరీ కొట్టారు. ప్లే ఆఫ్ రేస్లో చాలా కీలకమనుకున్న ఈ మ్యాచ్లో పీబీకేఎస్ టీం మంచి ఆల్రౌండ్స్తో కనబరిచి ఈ మ్యాచ్ను 37 పరుగుల తేడాతో గెలుచుకున్నారు. మేలిబుడి విజయం తర్వాత పాయింట్స్ టేబుల్లో 2వ ప్లేస్కి వెళ్ళిపోయారు. మొత్తం 15 పాయింట్లు సాధించారు. దీంతో పీబీకేఎస్ టీం ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకున్నట్టే. ఇంకొక మ్యాచ్లో గెలిస్తే సరిపోతుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళకి మిగిలిన 2 మ్యాచ్లు గెలిస్తే 20 కంటే ఎక్కువ పాయింట్స్ వస్తాయి. విచ్ మీన్స్ వాళ్ళకి టాప్ 2లో ఉండేందుకు చాలా పుష్కలంగా అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ మ్యాచ్లో అయితే పీబీకేఎస్ టీం చాలా క్లినికల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. మెయిల్ వాళ్ళ బ్యాటింగ్ అయితే ఓవర్ ద మూన్. అసలు స్టార్టింగ్ నుండి అద్భుతమైన ఇంటెంట్ చూపించారు. మెయిల్ టాప్ ఆర్డర్ నుండి మరోసారి బిగ్ పెర్ఫార్మెన్స్ చూసాం. ప్రభు సింగ్ అదరగొట్టేశాడు. అండ్ దెన్ బౌలింగ్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ నిజంగా ఒక ఫైరీ స్పెల్ వేశాడు. దీంతో వాళ్ళకి ఇనీషియల్గా 3 వికెట్స్ వచ్చేసాయి. అండ్ దెన్ ఈజీగా టోటల్ని డిఫెండ్ చేసుకున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే పంజాబ్ టీం ఇద్దరు సింగ్స్ యొక్క పెర్ఫార్మెన్స్ వల్లే గెలిచారు. వేరేజ్ లక్నో టీం చూసుకుంటే ఇంకా ప్లే ఆఫ్స్కి ఆల్మోస్ట్ డోర్స్ క్లోజ్ అని చెప్పుకోవాలి. ఈవెన్ వాళ్ళకి 16 పాయింట్లు వచ్చే సత్తా ఉన్నప్పటికీ 16 పాయింట్లు రావాలి కదా. వాళ్ళ పెర్ఫార్మెన్స్ మ్యాచ్కి దిగజారిపోతుంది. అండ్ ఆల్సో నెట్ అన్నట్టు కూడా పడిపోతుంది వాళ్ళదే. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూసుకుంటే లక్నో సూపర్ జైంట్స్ టీం వరుసగా 3 మ్యాచ్లు గెలవడం కష్టమే. ఒకవేళ గెలిచి 16 పాయింట్లు వచ్చినా సరే నెట్ సరిగ్గా లేదు కాబట్టి మళ్ళీ చాలా రిస్క్లో పడతారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఆల్రెడీ టాప్ 4లో ఉన్న టీమ్స్ 14 పాయింట్స్ దాటేశారు. విచ్ మీన్స్ 16 పాయింట్స్ వచ్చినా సరే హైయెస్ట్ నెట్ రేట్ ఉంటేనే క్వాలిఫై అయ్యేందుకు అవకాశాలు పెరుగుతాయి. సో లక్నో టీం అయితే మరోసారి పూర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి తమ ప్లే ఆఫ్ అవకాశాలకు తామే గండుకొట్టుకున్నారు. పర్టికులర్గా ఈ మ్యాచ్లో వాళ్ళు టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడం ఆ టీంకి కొంతవరకు నెగిటివ్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మ్యాచ్ యొక్క ఫస్ట్ హాఫ్లో చూసుకుంటే బాల్ అంతలా మూవ్ అవ్వలేదు. కానీ సెకండ్ హాఫ్లో చూసుకుంటే మాత్రం పిచ్ నుంచి హెల్ప్ చూసాం. ఫాస్ట్ బౌలర్స్ కొత్త బాల్ని బాగా మూవ్ చేశారు. సో క్లియర్లీ లక్నో టీం అయితే పిచ్ని కాస్త మిస్రీడ్ చేశారు. బట్ ఎనివే వాళ్ళకి స్టార్ట్ అయితే మంచిగానే వచ్చింది. రవి బిష్ణోయ్ ప్లేస్లో టీంలోకి తీసుకొచ్చిన ఆకాష్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు స్టార్టింగ్లో. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో లక్నో టీం తరపున అతను ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేశాడు. సో పిచ్కి తగ్గట్టు లక్నో టీం 4 పేసర్స్తో ఆడింది. బట్ ఇనీషియల్గా వాళ్ళకి ప్రియాంక్ సారీ వికెట్ తప్పిస్తే ఇంకా తర్వాత చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే తర్వాత ఏం జరిగిందో చూసాం. బ్యాటింగ్కి వచ్చిన ప్రతి పంజాబ్ బ్యాట్స్మెన్ కూడా లక్నో బౌలర్స్ని ఉతికారేశాడు. మీలా ఇనీషియల్ కిక్ జాస్ ఇంగ్లీష్ ఇచ్చాడు. మయాంక్ యాదవ్ని టార్గెట్ చేసి 6లు కొట్టాడు. సో సెకండ్ ఓవర్లో ఈ మూమెంట్ ఎప్పుడైతే దొరికిందో ఇంకా పీబీకేఎస్ టీం దాన్ని వదలలేదు. అండ్ అట్ ది సేమ్ టైం ఒక ఎండ్లో చూసుకుంటే ప్రభు సింగ్ నిలబడిపోయాడు. నిజంగా మరోసారి తన ఫామ్ను క్యారీ చేస్తూ ఒక ఎక్సలెంట్ నాక్ ఆడాడు. సో ఈ సీజన్లో అయితే ప్రభు సింగ్ చాలా మంచి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు. మెయిన్లీ వైడ్ రేంజ్ ఆఫ్ షాట్స్ ఆడుతున్నాడు. పోనీ కూడా ఏమైనా గట్టిగా కొట్టి బాల్ని మసిల్ చేస్తున్నారంటే లేదు, చాలా మంచి టైమింగ్ చూపిస్తున్నాడు. మెయిన్లో 6 సిట్టింగ్ ఎబిలిటీ చూసాం. చాలా క్లీన్గా 6లు కొట్టాడు. సో ప్రభు సింగ్ అయితే 48 బాల్స్లో 91 రన్స్ కొట్టాడు. అండ్ అతని ఇన్నింగ్స్లో చూసుకుంటే 6-4లు ఉన్నాయి, కానీ 6లు మాత్రం 7 ఉన్నాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతని 6 సిట్టింగ్ ఎబిలిటీ ఏ రేంజ్లో ఉందనేది. ఇక జాస్ ఇంగ్లీష్ కూడా ఫైరీ క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. 14 బంతులను 30 పరుగులు చేశాడు. ఇన్ఫాక్ట్ అతని వల్ల పీబీకేఎస్ టీం పవర్లో 2 వికెట్లు కోల్పోయినప్పటికీ ఆ 66 రన్స్ మార్కును అందుకున్నారు. సో పంజాబ్ వాళ్ళు అయితే ఒక క్లియర్ గేమ్ ప్లాన్తో వచ్చి వికెట్స్ పడుతున్నా సరే రన్స్ కొడుతూనే ఉన్నారు. ఎస్పెషల్లీ మరోసారి వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. 25 బాల్స్లోనే 45 రన్స్ చేశాడు. సో నిజంగా ఈ సీజన్లో శ్రేయస్ అయ్యర్ పంజాబ్ టీం ఒక లక్కీ చామని చెప్పుకోవాలి. గతంలో చూసుకుంటే పీబీకేఎస్ టీం దగ్గర కొంతవరకు మంచి టీమ్సే ఉన్నాయి. బట్ వాళ్ళకి సరైన కెప్టెన్ లేడు. మరి ముఖ్యంగా గత ఏడాది చూసాం వాళ్ళ యంగ్స్టర్స్ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. కానీ సరైన కెప్టెన్ లేకపోవడం వాళ్ళు మ్యాచెస్ గెలవలేకపోయారు. అయితే సీజన్లో వాళ్ళకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. అండ్ అతనైతే ఒక లక్కీ చామ్లా తయారై వాళ్ళకి మ్యాచ్లు గెలిపిస్తున్నాడు. మెయిలీ చాలా హెవీ ప్రైస్ ట్యాగ్ ఉన్నప్పటికీ దాన్ని ఎక్కడ కూడా ఫీల్ అవ్వట్లేదు. ఎక్కడ కూడా ప్రెజర్ తీసుకోవట్లేదు. క్యాప్టెన్స్ ఎదిరిపోతుంది, అలాగే బ్యాటింగ్ ఇంకా ఎదిరిపోతుంది. ఇన్ఫాక్ట్ ఈ సీజన్లో శ్రేయస్ అయ్యర్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే ఓవర్ ద మూన్ 170 కంటే ఎక్కువ ఉంది. సో నిజంగా అయితే ఈ రేంజ్లో హిట్టింగ్ చేస్తాడని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మెయిలీ మ్యాచ్లో తన కెప్టెన్గా చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఫస్ట్ ఓవర్లో వికెట్ పడగానే తన బ్యాటింగ్కి రాకుండా జాస్ ఇంగ్లీష్ని పంపాడు. అంటే ఆ టీంకి బాగా వర్కౌట్ అయింది. సో శ్రేయస్ అయ్యర్ అయితే ఈ మ్యాచ్లో నెంబర్ 4లో వచ్చి ప్రభు సింగ్తో ఒక పెద్ద పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. వీళ్ళిద్దరు కలిసి 3వ వికెట్కు 78 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. దీంతో పీబీకేఎస్ టీంకి చాలా మంచి ప్లాట్ఫామ్ సెట్ అయింది. మెయిలీ 2 ఎండ్స్ నుంచి అగ్రెషన్ చూసాం. ఒకవైపు కొత్తగా క్రీజులు వచ్చిన బ్యాట్స్మెన్ కొడుతూనే ఉన్నారు. అండ్ అదర్ ఎండ్లో చూసుకుంటే ప్రభు సింగ్ కొడుతూనే ఉన్నాడు. దీంతో అసలు లక్నో బౌలర్స్ కూపర్ సలపకుండా పోయింది. సో అయ్యర్ ఒకటిన తర్వాత నెహల్ వదర్ వచ్చాడు. అండ్ అతనైతే 9 బంతుల్లోనే 16 పరుగులు చేశాడు. అండ్ దాని మళ్ళీ చివరిలో శశాంక్ సింగ్ మరియు స్టాయినిస్ వీళ్ళిద్దరి నుండి ఆ మెరుపులు చూసాం. మెయిలీ శశాంక్ అయితే 15 బంతులను 33 పరుగులు చేశాడు. అండ్ స్టాయినిస్ చూసుకున్న 5 బంతులు 15 పరుగులు చేశాడు. సో మీరు ఒకసారి పీబీకేఎస్ బ్యాటింగ్ చూసుకుంటే ఒక్క ప్రియాంక్ సారీని పక్కన పెట్టండి. కానీ బ్యాటింగ్ చేసిన మిగతా 6 కూడా ఆల్మోస్ట్ 180 స్ట్రైక్ రేట్ను మెయింటైన్ చేశారు. సో అయితే నిజంగా ఒక ట్రెమెండస్ బ్యాటింగ్ ఎఫర్ట్ అని చెప్పుకోవాలి. మెయిన్ వాళ్ళు ఈ మ్యాచ్లో లక్నో బౌలర్స్ని ఎక్కడ కూడా సెట్ కానవలేదు. ఒక వికెట్ పడింది, గేమ్లో కమ్బ్యాక్ చేద్దాం అనుకునే థాట్ రానివ్వకుండా వెంటనే కొట్టేసేవారు. సో లక్నో బౌలింగ్లో చూసుకుంటే ముందు చెప్పినట్టు ఆకాష్ సింగ్ ఒక్కడే మంచిగా వేశాడు. 4 ఓవర్స్లో 30 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. కానీ మిగతా బౌలర్స్ అందరూ కూడా ధారాళంగా రన్స్ ఇచ్చారు. ఎస్పెషల్లీ మయాంక్ యాదవ్ అతను ఏంటో మరి అసలు పడేలా బౌలింగ్ చేస్తున్నాడు. నార్మల్గా చూసుకుంటే అతని స్ట్రెంత్ పేస్ వేయడం, బట్ అతను పేస్ వేయడం తగ్గించేశాడు. అసలు ఓవర్ బాల్స్ ఎక్కువ వేస్తున్నాడు. సో దీనిపై లక్నో కోచింగ్ స్టాఫ్ దృష్టి పెట్టాలి. మయాంక్ యాదవ్ స్ట్రెంత్ వచ్చేసి పేస్ వేయడమే. ఇన్ఫాక్ట్ ఆ పేస్ అతను ఒక స్పెషల్ ఎబిలిటీ ఉన్న బౌలర్లో మార్చింది. కానీ ఇప్పుడు చూసుకుంటే అతను పేస్ వేయట్లేదు. పోనీ లైన్ అండ్ లెంత్ యాక్యురేట్గా ఉందంటే అది లేదు. అసలు ఓవర్ బాల్స్ ట్రై చేసిన ప్రతిసారి కూడా లైన్ అండ్ లెంత్ మిస్ అయ్యేది. సో మయాంక్ యాదవ్ అయితే 4 ఓవర్స్లో ఏకంగా 60 రన్స్ సమర్పించుకున్నాడు.
అతను ఇప్పుడు బౌలింగ్కి వచ్చినా సరే పీబీకేఎస్ బ్యాట్స్మెన్ ఉతికారేశారు. ఇక మిగతా బౌలర్స్ని చూసుకుని ఊచకోతే ఆవేష్ ఖాన్ అయితే చితకొట్టేశారు. అతను కూడా ఆల్మోస్ట్ 60 రన్స్ ఇచ్చేశాడు. ఈవెన్ దిగ్గేశ్వర్ అయితే మరి ప్రిన్స్ యాదవ్ కూడా వికెట్లు తీసినప్పటికీ వాళ్ళ ఎకానమీ కూడా 10 కంటే ఎక్కువ ఉంది. సో లక్నో బౌలింగ్లో ఆకాష్ సింగ్ తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ధారాళంగా పరుగులు ఇచ్చారు. అట్ ది సేమ్ టైం లక్నో టీం ఫీల్డింగ్ చూసుకుని అలాగే పంత్ క్యాప్టెన్సీ చూసుకున్న చెప్పుకోదగ్గ రేంజ్లో లేవు. ఇన్ఫాక్ట్ ఫర్ ఆల్ ద పీపుల్ నికోలస్ పురాన్ లాంటి స్ట్రాంగ్ ఫీల్డర్ కొన్ని క్యాచ్లు డ్రాప్ చేశాడు. అందులో ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ క్యాచ్ వదిలేశాడు. సో అతనైతే పవర్ ప్లేలోనే మిడ్ ఆఫ్లో నికోలస్ పురాన్కి ఒక ఈజీ క్యాచ్ ఇచ్చాడు. బట్ పురాన్ అది తీసుకోలేకపోయాడు. అలాగే మిగతా సందర్భాల్లో కూడా మిస్ ఫీల్డ్స్ మరి క్యాచ్ డ్రాపులు చూసాం. సో ఈ మ్యాచ్లో లక్నో ఫీల్డింగ్ అయితే చాలా పూర్గా ఉంది. అండ్ ఆల్సో ముందు చెప్పుకుంటే పంత్ కూడా దిగ్గేశ్వర్ అయితే సరిగ్గా యూజ్ చేయలేదు. అతనికి ఎక్కడ కూడా కంటిన్యూస్గా బౌలింగ్ ఇవ్వలేదు. ఏదో అతను ఒకటే తన ట్రంప్ కార్డ్ అన్నట్టు దాచి బౌలింగ్ ఇచ్చాడు తనకి. సో దిగ్గేశ్వర్ అయితే తీయడం 2 వికెట్లు తీశాడు. మేలు అతను శ్రేయస్ని అవుట్ చేశాడు. అండ్ ఇందులో స్పెషల్ ఏంటంటే ఇప్పటివరకు ఈ సీజన్లో శ్రేయస్ ఒక్కసారి కూడా స్పిన్నర్కి అవుట్ అవ్వలేదు. బట్ ది ఫస్ట్ టైం ఈ మ్యాచ్ ద్వారా స్పిన్నర్కి అవుట్ అయినట్టు అయింది. బట్ ఎనివే దిగ్గేశ్వర్ అయితే ఇలా వికెట్స్ తీస్తున్నప్పటికీ అతను నెక్స్ట్ కన్సెక్టివ్ ఓవర్లో బౌలింగ్ వచ్చేది కాదు. రిషబ్ పంత్ అతను ఆపేసి వేరే వాళ్ళకి బౌలింగ్ ఇచ్చేవాడు. అలాగే మెయిన్ బౌలర్స్ రన్స్కి వెళ్తున్నప్పుడు మార్క్రమ్ లాంటి వాళ్ళు కూడా యూజ్ చేసుకోలేదు. సో క్లియర్లీ లక్నో బౌలింగ్ అయితే పీబీకేఎస్ బ్యాట్స్మెన్ అవుట్ ప్లే చేశారు. ఇక చేజింగ్లో చూసుకున్న లక్నో టీంకి స్టార్టింగ్లోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. వాళ్ళు బౌలింగ్ చేసినప్పుడు ప్రభ్ సిమ్రాన్ సింగ్ నైట్ మేర్ చూపిస్తే బ్యాటింగ్ చేసినప్పుడు హర్షదీప్ సింగ్ వచ్చి నైట్ మేర్ చూపించాడు. నిజంగా అతను స్టార్టింగ్లో వేసిన 3 ఓవర్స్ పళ్ళు అయితే అబ్సల్యూట్లీ అవుట్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పుకోవాలి. అసలు లైన్ అండ్ లెంత్ యాక్యురసీ కానీ అలాగే బాల్ మూవ్ చేసిన విధానం కానీ 2 కూడా అబ్సల్యూట్లీ టాప్ నచ్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ మనం ప్రీవియస్ మ్యాచ్అప్స్ గురించి మాట్లాడుకున్నాం. లక్నో ఓపెనర్స్ వర్సెస్ హర్షదీప్ సింగ్ అని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లా జరిగింది. హర్షదీప్ సింగ్ ఇద్దరు లక్నో ఓపెనర్స్ని అవుట్ చేశాడు. మేలీ సీజన్లో 2సారి మిచెల్ మార్ష్ని డక్అవుట్ చేశాడు. ఈయన తర్వాత చూసుకున్న ఓపెనర్స్ని మాత్రమే కాదు నికోలస్ పురాన్ కూడా ఇన్కమింగ్ డెలివరీతో అవుట్ చేశాడు. హర్షదీప్ సింగ్ దెబ్బకి లక్నో టీం 4.2 ఓవర్స్లో కేవలం 27 రన్స్ మాత్రమే చేసి 3 వికెట్స్ కోల్పోయారు. అంటే వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ముగ్గురు కూడా అవుట్ అయిపోయారు. దీంతో టీంకి ఇంకా అక్కడే గెలుపాసులు చచ్చిపోయాయి. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు ఇద్దరు ఫెయిల్ అయితేనే వాళ్ళ మ్యాచ్లు గెలవడం కష్టం. అలాంటిది ముగ్గురు ఫెయిల్ అయిపోవడంతో ఇంకా లక్నో టీం ఈ మ్యాచ్లో ఓడిపోతుందని చెప్పి అర్థమైంది. కానీ డౌన్ ది ఆర్డర్ చూసుకుంటే ఆషుపతిని మరి అబ్దుల్ సమద్ ఇద్దరు ఎక్సలెంట్గా బ్యాటింగ్ చేశారు. మీలా ఆషుపతిని ఒక అండర్ రేటెడ్ ప్లేయర్ అని చెప్పుకోవాలి. తను లక్నో టీం కష్టాలున్న ప్రతిసారి కూడా బ్రిలియంట్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్లో కేవలం 40 బాల్స్లోనే 74 రన్స్ చేశాడు. అండ్ అబ్దుల్ సమద్ చూసుకున్న 24 బాల్స్లో 45 రన్స్ చేశాడు. సో ఇద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్తో లక్నో టీంకి ఆ ఘోర పరాభావం తప్పించారు. లేకపోతే విన్నింగ్ మ్యాచ్ ఇంకా దారుణంగా ఉండేది. అంటే ఒక 78 రన్స్ డిఫరెన్స్ ఓడిపోయి ఉండేవారు. సో లక్నో బ్యాటింగ్లో మరోసారి వాళ్ళ కెప్టెన్ రిషబ్ పంత్ డిసప్పాయింట్ చేశాడు. మళ్ళీ అతని బ్యాటింగ్లో ప్రెజర్ కనిపించింది. గట్టి కొట్టడానికి ట్రై చేశాడు. ఇన్ఫాక్ట్ అతను అవుట్ అయిన విధానం బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అతను ఎంత ప్రెజర్లో ఉన్నాడు అనేది. ఇక తర్వాత మిల్లర్ చూసుకున్న మరోసారి ఫెయిల్ అయ్యాడు. సో లక్నో బ్యాటింగ్లో చూసుకుంటే బదుని మరి సమద్ వీళ్ళిద్దరు బ్యాటింగ్ తప్పితే ఇంకేమీ లేదు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరు బ్యాటింగ్ కారణంగా టీమ్ స్కోర్ 199 వరకు అయినా వెళ్ళింది. అదర్వైజ్ ఈ మ్యాచ్లో వాళ్ళు ఇంకా ఘోరంగా ఓడిపోయి ఉండేవారు. ఇక పంజాబ్ బౌలింగ్ విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టు హర్షదీప్ సింగ్ ఒక మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. 4 ఓవర్స్లో కేవలం 16 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఇన్ఫాక్ట్ వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ హర్షదీప్ సింగ్ని బాగా యూజ్ చేసుకున్నాడు. పవర్ ప్లేలో అతను మంచిగా బౌలింగ్ చేస్తున్నాడని చెప్పి ఒక ఎక్స్ట్రా ఓవర్ ఇచ్చాడు. అండ్ ఎక్స్ట్రా ఓవర్లోనే నికోలస్ పురాన్ వికెట్ పడింది. ఇక తర్వాత చూసుకున్న మిగతా పేసర్స్ కూడా చాలా బాగా వేశారు. మెయిన్ మరోసారి మార్క్ యాన్సన్ అతను కూడా పొదుపుగా వేశాడు అండ్ ఆల్సో ఒక వికెట్ తీసుకున్నాడు. అయితే వాళ్ళకి మ్యాచ్లో బోనస్ ఏంటంటే ఇద్దరితో పాటు అమర్జా కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. మేలీ పిచ్ అతని బౌలింగ్కి బాగా సూట్ అయింది. 4 ఓవర్స్లో 33 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. సో పీబీకేఎస్ టీంకి 3 పేసర్స్ చాలా పొదుపుగా బౌలింగ్ చేశారు అండ్ ఆల్సో 6 వికెట్లు తీసుకున్నారు. దీని దగ్గర లక్నో టీం ఎక్కడ కూడా గేమ్లో కంబ్యాక్ ఇవ్వలేకపోయింది. ఈవెన్ వాళ్ళు మిగతా బౌలర్స్ని అటాక్ చేసుకుంటున్నప్పటికీ వాళ్ళకైతే విన్నింగ్ మూమెంటం దొరకలేదు. ఎందుకంటే శ్రేయస్ ఈ ముగ్గురిని బాగా రొటేట్ చేశాడు. సో డెఫినెట్లీ పీబీకేఎస్ టీం అయితే చాలా మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో కనిపిస్తుంది. వాళ్ళు ఇదే దూకుని కనుక కంటిన్యూ చేస్తే 10 ఏళ్ల ట్రాట్ ఎండ్ చేసి ప్లేఆఫ్స్కి వెళ్ళిపోతారు. ఇన్ఫాక్ట్ ఆ టీం కట్ చేస్తే టాప్ 2 ఉండేది కూడా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ తర్వాత క్యాప్స్ విషయానికి వస్తే ఆరెంజ్ క్యాప్ విరాట్ కోహ్లీ దగ్గర ఉంది. 505 పరుగులతో టాప్ ప్లేస్లో ఉన్నాడు. అండ్ దాని పర్పుల్ క్యాప్ చూసుకుంటే ప్రసిద్ధ కృష్ణ దగ్గర ఉంది. 19 వికెట్లు తీసి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. సో ప్రస్తుతానికి అయితే ప్లే ఆఫ్ రేస్ చూసుకుంటే చాలా వరకు ఇంట్రెస్టింగ్గా మారుతుంది. మిగిలిన 4వ స్థానం కోసం గట్టిగా పోటీ ఏర్పడాలని కనిపిస్తుంది. చూడాలి మరి నెక్స్ట్ 2 వీక్స్లో ఏ టీమ్స్ బాగా పర్ఫామ్ చేసి ప్లే ఆఫ్స్కి వెళ్తారనేది.